శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర గీతను ఆత్మజ్ఞానముగా మహర్షి అందించినటువంటి ఆధ్యాత్మిక చదువును, ఆత్మజ్ఞాన చదువును చెప్పుకుంటున్నాం. అష్టావక్ర మహాముని జనక మహారాజుకు చెప్పినటువంటిది ఈ అష్టావక్ర గీత. ఇది సంపూర్ణమైనటువంటి పూర్ణ ఆత్మజ్ఞాన విద్య. ఆత్మజ్ఞానమే ఉంటుంది ఇందులో. సంపూర్ణత్వం అంటే మనిషి యొక్క మొత్తం సృష్టి యొక్క సత్యతత్వము యథార్థముగా ఉన్నదన్నట్టుగా చెప్పబడింది. ఇప్పటి వరకు 15 శ్లోకాలు చెప్పుకున్నాం. మొదటి అధ్యాయం ఇది. ఇందులో 16వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 16వ శ్లోకం. త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థతః శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం మాగమః క్షుద్రచిత్తతాం. త్వయా వ్యాప్తమిదం విశ్వం, ఈ విశ్వం మొత్తం నువ్వే వ్యాపించి ఉన్నావు. త్వయి ప్రోతం యథార్థతః, యథార్థమునకు ఇదంతా కూడా నీచే కూర్చబడి ఉన్నది. నీవు శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం. శుద్ధ అంటే శుద్ధమైనటువంటి, ఎటువంటి మలినములు లేనటువంటి. బుద్ధ అంటే సంపూర్ణమైనటువంటి బుద్ధి వికాసము కలిగినటువంటి స్వరూపము నీవు. అంటే సంపూర్ణ జ్ఞానస్వరూపము నువ్వు, సంపూర్ణమైనటువంటి పవిత్రతవు నువ్వు, పవిత్ర శక్తివి నీవు. మాగమః పొందకము, క్షుద్రచిత్తతాం. క్షుద్ర అంటే నీచమైన, అంటే తక్కువ, పరిమిత. చిత్తతాం, చిత్తము అంటే మనసు. పరిమిత భావములు గల మనసును చిత్తమును పొందకము. తక్కువ భావములతో, నీచ భావములతో కూడినటువంటి చిత్తమును పొందకము. ఎందుకని? నువ్వు శుద్ధ బుద్ధ స్వరూపం. శుద్ధము అంటే పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి చక్కటి మంచి స్వరూపాన్ని. నీలో ఏ మలినము లేదు. బుద్ధ సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని. నీకు ఎటువంటి అజ్ఞానము లేదు, నీలో ఎటువంటి చెడు లేదు. త్వయి ప్రోతం యథార్థతః, మొత్తం నీకు కనపడుతున్న ఈ విశ్వమంతా కూడా నీచే కూర్చబడి ఉన్నది, ఆ శక్తి చేత కూర్చబడి ఉన్నది. త్వయా వ్యాప్తమిదం విశ్వం, నువ్వే శుద్ధ బుద్ధ స్వరూపానివో, అంటే ఏ పవిత్రమైనటువంటి, ఏ అనంతమైనటువంటి పవిత్ర శక్తివో, ఏ అనంతమైన పవిత్ర జ్ఞానానివో, నిర్మల జ్ఞానానివో, దాని చేతనే ఈ సృష్టి అంతా కూర్చబడి ఉన్నది. అదే అన్నింట్లో ఉంది. త్వయా వ్యాప్తమిదం విశ్వం, ఆ నువ్వే, ఆ శుద్ధబుద్ధ స్వరూపమైన నువ్వే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు. మాగమః క్షుద్రచిత్తతాం అంటే అనేకంగా కనపడుతున్నటువంటి పరిమిత భావనలో ఉన్నటువంటి నేను ఈ శరీరం అనేటువంటి వృక్షములు, జంతువులు, ప్రకృతిలో వివిధములుగా భిన్నములుగా కనపడుతున్నటువంటి ఈ జీవరాశులందటినీ చూసి పరిమితమైనటువంటి అజ్ఞాన భావనని పొందకము. జ్ఞాన భావన తెలుసుకొనుము. నువ్వు శుద్ధ బుద్ధ స్వరూపమని తెలుసుకొనుము. శుద్ధ అంటే అనంతమైనటువంటి, సాత్వికమైనటువంటి, నిర్మలమైన శక్తివి నీవు. బుద్ధ అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపము నువ్వు, అనంత జ్ఞానస్వరూపము నువ్వు. నీలో అసలు అజ్ఞానమే లేదు. పరిమిత భావనతో, వేరు భావనతో, కొద్దిగా ఉన్నాను, చిన్నగా ఉన్నాను, ఈ శరీరమే నేను, నా కోసమే బతకాలి అనేటువంటి స్వార్థపు భావనలతో క్షుద్రమైన ఆలోచనలు, అంటే చెడు ఆలోచనలు, నీచపు ఆలోచనలు ఎటువంటి కలిగినటువంటి మనసును పొందకము. మనసు శరీరానికి సంబంధించింది. నేను శరీరం అనుకున్నప్పుడు ఈ శరీరం కదలటానికి ఉపయోగపడేది మనసు. మనసు ఈ శరీరం ద్వారా మనం ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నింటి పోగు, గొట్ట పోగేసుకున్న విషయాలు ఉంటాయి మనసులో. అవన్నీ పరిమిత భావాలతో ఉంటాయి, ఇంద్రియ సుఖాలతో ఉంటాయి, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలతో ఉంటాయి, శరీర భావాలతో ఉంటాయి. శరీరం ఛిద్రమైపోద్ది. ఇంద్రియ సుఖాలు ఎంత అనుభవించినా తనివి తీరదు, ఇంకా ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది. వీటి పూర్తి అవటం ఉండదు. పైగా పూర్తి అవడం ఉండకపోగా
నువ్వు వాటిని పొందటానికి క్షుద్రపు ఆలోచనలు చేస్తావు, అంటే నీచమైన ఆలోచన చేస్తావు, చెడ్డ ఆలోచన చేస్తావు, మోసాలు చేస్తావు, అన్యాయం చేస్తావు, అధర్మాలు చేస్తావు, పరిమిత శరీర భావనలో ఘర్షణలు పడతావు, గొడవలు పడతావు, అశాంతికి లోనవుతావు, ఇతరులను అశాంతికి లోను చేస్తావు, నువ్వు దుఃఖానికి లోనవుతావు, ఇతరులను దుఃఖాలకు లోను చేస్తావు. కాబట్టి శరీరము మాత్రమే నేను అనుకునేటువంటి తక్కువ ఆలోచన చేయకు. శరీరం నువ్వు కాదండి, శరీరంతోనే ఉన్నాం, శరీరంతోనే మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ దీన్ని వక్రంగా అర్థం చేసుకోబాకండి. శరీరము మాత్రమే నేననే క్షుద్ర ఆలోచన చేయకండి, తక్కువ ఆలోచన చేయకు. నీచపు ఆలోచన అంటే తక్కువ ఆలోచన చేయకు. ఈ శరీరాన్ని నిలిపి ఉంచే ప్రాణశక్తి ఏదుందో నీలో, అది త్వయం ప్రోతం యథార్థత, త్వయి ప్రోతం. అదే ఆ శక్తి, ప్రాణశక్తి ఏదుందో అది నీలో కూర్చబడింది. అదే సృష్టిగా యథార్థత, సృష్టి అంతా అదే ఉంది, అన్నింటిలో కూర్చబడి ఉన్నది అదే, సర్వవ్యాపకంగా ఉన్నది అదే. నీకు ఆధారమైన ప్రాణశక్తి ఏదుందో అది నువ్వు. ఆ ప్రాణశక్తి శుద్ధ బుద్ధ స్వరూపం, అది చిత్తం కాదు. ఆ ప్రాణశక్తిలో ఏర్పడింది చిత్తం. ఎలా ఏర్పడింది? శరీరము చేత ప్రాపంచిక విషయాలను అనుభవించటం చేత. అయితే అది అనుభవించడం తప్పు కాదు. శరీరం ఉంది కాబట్టి శరీర అవసరాలు అనుభవించు, ధర్మంగా అనుభవించు, హాయిగా జీవించు, చక్కగా అనుభవించు. కానీ ఎలా అనుభవించాలి? ధర్మముగా, బుద్ధస్వరూపంతో, అంటే జ్ఞానముతో మంచిగా అనుభవించు. శుద్ధ బుద్ధ స్వరూపాన్ననే భావనలో నిర్మలంగా, ప్రశాంతంగా, మలినాలు లేకుండా, చెడులు లేకుండా సంపూర్ణ జ్ఞానంతో అనుభవించు. మాగమహ పొందొద్దు. ఏంటది? క్షుద్ర చిత్తతాం. క్షుద్రం అంటే నీచమైన, అసహ్యమైన, దుర్మార్గమైన, చెడ్డదైన, ఎటువంటి ఎన్ని పదాలైనా అటువంటి చిత్తాన్ని పొందొద్దు. అదేంటి? ఇతరులకు హాని చేయడం, ఇతరులకి మన సుఖం కోసం ఇతరులను ఎంత నష్టమైనా కలిగించడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను కష్టపెట్టడం. అసలు ఆ ఇతర భావన ఉందే, అసలు ఇతర భావన క్షుద్రమైంది. అది శరీర భావనలో కలుగుతుంది, అందుకని నష్టపరుస్తూ. ఆ ఇతరులు అనేటువంటి ఆ శరీరము కూడా మనలో ఉన్న ప్రాణశక్తి ఏది ఉందో, అనంత ఆత్మశక్తి ఏది ఉందో, దాని కూర్పు చేతనే ఇవన్నీ నిలబడి ఉన్నాయి. ఆ విషయం తెలుసుకో. మొత్తం అంతా ఒకటే, ఉన్నదంతా ఒకటే ప్రాణశక్తి, ఒకటే ఆత్మశక్తి, ఒకటే అనంత ఆత్మశక్తి, ఒకటే జ్ఞానశక్తి. అదే శుద్ధ బుద్ధ స్వరూపం. అది నువ్వే. ఇక్కడ ఉన్నదంతా అదే శక్తి. నువ్వు శక్తిగా నిన్ను భావించుకుంటే అది ఏకత్వంగా నీకు అర్థమవుతుంది. నువ్వు శరీరంగా భావించుకుంటే నువ్వు క్షుద్రమైన చిత్తంలో ఇరుక్కుపోతావు. నేను ఎప్పుడైతే శరీరం అనుకున్నావో శరీరంతో అన్ని చేసుకుంటూ వెళ్తావు. శరీరానికి ఉన్న ఆకలి దప్పులు, ఇంద్రియ సుఖాల కోసం ప్రయత్నించుకుంటూ వెళ్తావు. నేను ఈ శరీరం అన్న భావన కలిగినప్పుడు భార్యతో కలవు, భర్తతో కలవు, కనపడిన ప్రతితో గొడవలు పడతావు, నాదే జరగాలనుకుంటావు, నాకే అనుకూలంగా అన్ని జరగాలనుకుంటావు, ఇలా కోరుకుంటూనే ఉంటావు. శరీరం నువ్వు కాదా? శరీరం నువ్వు. అది పరిమితమైనది, నశించేది, నిరంతర మార్పులకు లోనయ్యేది, స్థిరత లేనిది. శరీరంలో స్థిరత లేదు, పుట్టిన కాడి నుంచి అది మారిపోతూనే ఉంది. శరీరంలో ఎలా స్థిరత లేదో దానికంటే ఎక్కువ చంచలమైనది మనసు. ఎందుకంటే శరీరము ప్రపంచంలోని వస్తువులు, పదార్థముల విషయముల కలయిక వలన ప్రాణశక్తిలో ఏర్పడినటువంటిది మనసు. అది ఇంకా చంచలమైనది. శరీరం కదలకుండా ఉండలేదు, మనసు ఎంతకంటే కదలకుండా ఉండలేదు. కానీ నువ్వు స్థిరమైనటువంటి సర్వవ్యాపక ప్రాణశక్తివి. ఈ కదిలే అన్నింటిలో కదలకుండా ఉన్నటువంటి ప్రాణశక్తివి నువ్వు. స్థిరమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తివి. అవి ఏంటి ఆ ప్రాణశక్తి అంటారా? సర్వవ్యాపక ఆకాశము వలే. ఆకాశం వలే కదా, ఆకాశమే, సర్వవ్యాపక ఆకాశమే అనంతమైనటువంటి సర్వవ్యాపక ఆత్మశక్తి. అందులోనే విశ్వమంతా ఉంది, అందులోనే మనం ఉన్నాం, అందులోనే సమస్తం ఉన్నాయి. అదే అన్నింటిలో ఉంది. అయితే అదే అన్నింటిలో ఉందన్న ఎరుక మనకు లేదు. ఆ ఎరుక లేకపోయినా మనలో ప్రాణశక్తి ఉందని మనకు తెలుసు. అందుకని అష్టావక్ర మహాముని జనక మహారాజుకి దానిని రకరకములుగా, అనేక రకములుగా ఆయన హృదయంలో స్థిరపడేలా, ఆత్మజ్ఞాన భావన స్థిరపడేలా, ఈ ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక చదువు స్థిరపడేలా చక్కగా దాన్ని బోధించుకుంటూ వస్తున్నారు. మనం వెనక 15 శ్లోకములు చెప్పుకుంటూ వచ్చాం. అసలు ఇది వినే అర్హత ఎవరికి ఉంది? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. సంపూర్ణ ఆత్మజ్ఞానం ఇది. ఇక్కడ దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, మతాలు లేవు, మార్గాలు లేవు, సాధనలు లేవు. దీనికి ముందు శ్లోకంలో చెప్పారు, సమాధి స్థితి లాంటి సాధనలు కూడా బంధమే.
సాధనలన్నీ బంధమే, సమాధి స్థితి కూడా బంధమే. సమాధి స్థితి ఏముంది? నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అది సమాధి స్థితి. రోజు రాత్రిపూట నిద్రపోతున్నావు, సమాధి స్థితి. అది సృష్టి సహజంగా పెట్టింది. అటువంటి సమాధి స్థితిని నువ్వు అనేక రకమైనటువంటి యోగములని యాగములని శరీరంతో అనేక అభ్యాసములు చేస్తూ ఆ సమాధి స్థితిని పొందుతావు. ఏముంది సమాధి స్థితిలో? నీకేం తెలియదు కదా, ఎరుకలేని స్థితి కదా సమాధి స్థితి అంటే. కాబట్టి అభ్యాసాలు సాధనలన్నీ కూడా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి తప్ప జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి కాదు. ఒకవేళ సాధనలే ముఖ్యమైన, విధానాలు ముఖ్యమైన, పద్ధతులు ముఖ్యమైన అని నువ్వు అనుకుంటావా? అవన్నీ బంధములే అని దీని ముందు శ్లోకంలో చెప్పారు. అది కూడా బంధములే. అయితే అవి ఎందుకు ఆచరిస్తున్నావు అంటే, అసలు బంధంలోనే ఉన్నాగా, శరీరం నేననే బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాగా, మనసు నేననే బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాగా, అన్ని వేరువేరుగా ఉన్నాయి, సృష్టి అంతా వేరువేరుగా ఉంది, నేను వేరు సృష్టి వేరు అనేటువంటి వేరువేరు విభేద భావనల బంధములు ఇరుక్కుపోయి ఉన్నాగా, మనకు ఏకత్వం తెలియదుగా. అందుకని సాధనలు కూడా బంధములే. సాధనలకు ఆధారం ఏంటి? ఏదో ఒక క్రియలు, ఏదో ఒక మతం, ఏదో ఒక దేవుడు, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక విధానం, ఇవన్నీ సాధనలు చేస్తూ ఉంటాయి. ఈ సాధనలో హైయెస్ట్ ఉన్నత స్థితి ఏంటి? సమాధి స్థితి. అంటే నిన్ను నువ్వు మరిచిపోయేంత నీలో నువ్వు లీనమైపోవటం. అది కూడా బంధమే అని చెప్పారు. అది కూడా బంధం ఏంటి? ఇంకా దాని కిందటి గురించి అసలు చర్చ లేదు. అందుకని అసలు ఆత్మజ్ఞానం వినే అర్హత ఎవరికి ఉంది అంటే తప్పు కాదు. అర్హత అంటే ఏదో తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అని కాదు, అర్థం కాదు. కోరికలు ఉన్న వాళ్ళకి ఆకృతులు, రూపాలు, మతాలు, మత విధానాలు, దేవుళ్ళు, దైవ ప్రచారాలు ఇలా సాగుతూ కోరికలు, ధనము నిరంతరం వీటిలో కొట్టుకునే వాళ్ళకే, అది భక్తి కార్యక్రమాలైన దైవ కార్యక్రమాలైన నిరంతరం కదలికలతో శరీరాన్ని కదుపుతూ మనసు కదుపుతూ దేవుడి పేరు మీదైనా ఏ పేరు మీదైనా సాధనల పేరు మీదైనా కదలాడుతూ ఉండే వాళ్ళకి ఆత్మజ్ఞానం అసలు అర్థమయ్యే విషయమే కాదు. మొత్తం మీరు అష్టావక్ర గీతని మొత్తం వినండి, వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇది జ్ఞానం. అదే చెప్పారు. ఎవరు ఎందుకు ఇది జ్ఞానం అంటే, ఇది జ్ఞానం, ఆత్మ జ్ఞానం, అది జ్ఞానస్వరూపం. అదే చెబుతున్నారు, శుద్ధ బుద్ధ స్వరూపం నువ్వే స్వరూపం. నువ్వే ఆ స్వరూపం నీకు ఎలా తెలుస్తుంది? ఇదేంటి మరి సృష్టి అంతా మనుషులు వేరుగున్నారు, చెట్లు వేరుగున్నాయి, జంతువులు వేరుగున్నాయి, కొండలు వేరుగున్నాయి, గుట్టలు వేరుగున్నాయి, నదులు వేరుగున్నాయి, సముద్రాలు వేరుగున్నాయి, కనపడుతున్నాయి, భూమి మీద ఎన్ని కనపడుతున్నాయి, గ్రహాలు గోళాలు ఎన్నో కనపడుతున్నాయి. మరి అంతా ఒకటే అంటారండి. ఇవన్నీ విభిన్నంగా ఉన్నాయిగా, మాకు తెలుస్తున్నాయి కదా అంటే అది శరీర నిర్మాణములు, శరీరము నేను అనుకున్న భావనలు నీకు తెలుస్తున్న మాట యథార్థమే, అందులో అబద్ధమేమి లేదు. ఒక కుమ్మరివాడు, కొండలు చేసేటువంటి కుమ్మరి వ్యక్తి మట్టి తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొండలు ఉన్నాయో లేవో మరి మీకు తెలియాలి. కొండలు లేకపోతే బిందులు అనుకోండి, ఎత్తడి బిందులు అనుకోండి, స్టీల్ బిందులు అనుకోండి, అన్నిటికీ వాడే మెటీరియల్ ఒకటేగా. ఆ మెటీరియల్ తెచ్చుకున్నాడు, మట్టి తెచ్చుకున్నాడు. నేను మట్టి అనే చోట మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి మెటీరియల్స్ పెట్టుకోండి, ఉదాహరణ తెలుస్తుంది. కొండలు తెలిసిన వాళ్ళు దీన్ని తెలుసుకోండి. ఆ మట్టిని ఏం చేశాడు? చక్కగా నీళ్లు పోసి మట్టిని చక్కగా తొక్కి పిసికి మెత్తగా చేశాడు. ఇప్పుడు ఆ మట్టితో అనేక రకాల ఆకృతులు తయారు చేశాడు, కొండలు తయారు చేశాడు. రకరకాల ఆకృతుల్లో కొండలు ఉన్నాయి, కూజాలు ఉన్నాయి, ముంతలు ఉన్నాయి. వండుకోవడానికి అవసరమైనటువంటి పాత్రలు తయారు చేశాడు. పూర్వం మట్టి గిన్నెల్లో వండుకునేవాళ్ళు. మొట్టమొదటి మట్టినే వాడాం మనం, తర్వాత మెటల్స్ వచ్చినాయి. అంటే ఏంటి? మట్టి మొత్తం ఒకటే, కానీ అనేక రకాలైనటువంటి కొండలుగా తయారైంది, గిన్నెలుగా తయారైంది, మూకుళ్ళుగా తయారైంది, కోజాలుగా తయారైంది, ముంతలుగా తయారైంది. ఒకే మట్టితో రకరకాల ఆకృతులతో అనేక బొమ్మలు తయారు చేశాడు. ఆ బొమ్మలకు పెయింటింగ్ వేసి అమ్ముతూ ఉంటారు చూడండి. అయితే మట్టి బదులు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చింది. అది కూడా ముద్దే, అది కూడా మట్టి లాంటిదే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బోర్డు బొమ్మలు చేసి అమ్ముతూ ఉంటారు. రకరకాల ఆకృతులు కలిగినటువంటి ఈ మొత్తం వస్తువులలో ఏముంది? మట్టే ఉంది. అంటే మూలం ఏంటి వీటన్నింటికి? మట్టి. ఆ ఏకమట్టి అనేక పాత్రలుగా కనపడుతుంది మనకి, అనేక పాత్రలుగా విభజింపబడింది మనిషి చేత. మనిషి చేశాడు, మట్టి ఏకమైంది, ఏకమట్టిని తెచ్చుకున్నాడు. ఆ ఏకమట్టిలోంచి కొంత భాగాన్ని తీసి ఒక పిడత చేశాడు, ఒక కుండ చేశాడు, ఒక కోజ చేశాడు, ఒక ముంత చేశాడు, ఒక మూత చేశాడు, ఒక గ్లాస్ చేశాడు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాంతో అనేక బొమ్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
కానీ మొత్తం అవన్నీ తెచ్చి మళ్ళీ ఒక చోట వేసేసి అన్ని పగలు కొట్టేసి తొక్కేసి మళ్ళీ నీళ్లు పోసేస్తే మళ్ళీ మట్టి ముద్ద కొద్ది మళ్ళీ కొత్తవి తయారు చేసుకోవచ్చు. అంటే మొత్తం అన్నింటిలో ఉన్నదేమిటి? మట్టే. ఇంకా ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, మనం అనేక రకాల బంగారు ఆభరణాలు పెట్టుకుంటాం. స్త్రీలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు, పురుషులకు కూడా తెలుసు, కొంతమంది పురుషులకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది బంగారు ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినాయి. ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయి? గొలుసులు, ఉంగరాలు, ఎన్ని రకాలు, వడ్డాణాలు, వంకీలు, అరవంకీలు, వేల రకాల ఆభరణాలు ఉన్నాయి. గొలుసుల్లో ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో రకాలు తయారు చేస్తారు. బంగారు ఆభరణములు ఎన్ని తయారు చేసినా, చెవి పెట్టుకునే దిద్దులు చేశారు, ముక్కుకు పెట్టుకునే పొడకలు చేశారు, తల మీద పెట్టుకునేటువంటి చూడమనులు ఏదని పిలుస్తారు, పాపిడి బిళ్ళలని, వాటిని చేశారు. మెళ్ళ వేసుకునే హారాలు అయితే ఇక వేల రకాలు చేసేసారు. చేతులు వేసుకునే గాజులు వేల రకాల్లో చేశారు. వేళకు పెట్టుకునే ఉంగరాలు వేల రకాల్లో చేశారు. నడుముకు వడ్డాణాలు వేల రకాల్లో చేశారు. చేతులకు పెట్టుకునే అరవంకీలు భుజాల దగ్గర పెడతా ఉంటారు కింద, అరవంకీలు లాంటి అవి వేల రకాలు చేసేసారు. అనేక డిజైన్తో అనేక రకాల బంగారు ఆభరణములు తయారైనవి. కానీ బంగారు ఆభరణములన్నీ ఎలా తయారైనవి? ఆ పేరులోనే ఉంది, బంగారు, బంగారంతో తయారైనవి. కానీ రూపం ఎలా వచ్చింది? బంగారానికి రూపం ఉందా? బంగారానికి రూపం లేదు, ఏదో ఒక ముద్దలో ఉంది. మనం ఏ రూపం చేస్తే ఆ రూపంలో ఉంటుంది అంతే. అది మొత్తం బంగారం. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. బంగారం బిస్కెట్లో పెట్టుకోవచ్చు, గుండులో పెట్టుకోవచ్చు, రాయిలో పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన రూపంలో దాచుకోవచ్చు. లేదు, మనకు కావలసిన ఆభరణంగా మార్చుకోవచ్చు. ఆభరణాలన్నీ విభిన్నంగా కనపడుతున్నాయి, కానీ అన్నింటిలో ఉన్నది ఏంటి? బంగారమే. చెవి దిద్దులు వేరు, ముక్కు పొడకలు వేరు, చేతి గాజులు వేరు, వడ్డాణాలు వేరు, గొలుసులు వేరు, ఉంగరాలు వేరు. అలా ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో అన్నీ ఆకారములలో వేరు వేరు, సైజులలో వేరు వేరు, కానీ మొత్తం అన్నింటిలో ఉన్నది బంగారమే. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారో ఇక జాగ్రత్తగానండి. తెలిసిన పోలికలు చెప్పుకుంటున్నాం అంతే. ఈ పోలికలు, బంగారం మనకు తెలుసు, వస్తువులు మనకు తెలుసు. అలాగే మట్టి మనకు తెలుసు, మట్టితో తయారవుతున్న వస్తువులు మనకు తెలుసు. అలాగే ప్లాస్టిక్ మనకు తెలుసు, ప్లాస్టిక్తో తయారవుతున్న వస్తువులు తెలుసు. ఇప్పుడు అంతా మనం ప్లాస్టిక్కే వాడేది, ప్లాస్టిక్కే. కానీ ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ బిందులు, ప్లాస్టిక్ చెంబులు, ప్లాస్టిక్ టేబుల్స్, రకరకాల ప్లాస్టిక్తో అసలు ఎన్ని వందల వేల వస్తువులు వచ్చినాయో. అలా స్టీల్తో. కానీ అన్నిటిలో ఉంది స్టీలే, వస్తువులు లక్షలు ఉన్నాయి. అన్నిటిలో ఉంది ప్లాస్టిక్కే, వస్తువులు లక్షలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, విభిన్నంగా ఉన్నాయి. అలాగే అనంతమైనటువంటి శుద్ధబుద్ధ స్వరూపమైనటువంటి ఆత్మశక్తి ఏదున్నదో, నిర్మలమైన పవిత్రమైన ఆత్మశక్తి ఏదున్నదో, ఆ ఆత్మశక్తి చేత త్వయా వ్యాప్తమిదం విశ్వం. త్వయా అంటే నువ్వని, త్వం నీవు, నీవే వ్యాప్తమిదం విశ్వం. ఏంటి? ఆత్మశక్తిగా మొత్తం విశ్వం అంతా వ్యాపించుంది ఆత్మశక్తే. నేను ఆత్మశక్తినే అనుకుంటే నువ్వే ఆత్మశక్తిగా వ్యాపించున్నావు. వీటన్నింటిలో ఉన్న అన్నింటిలో అంటే ఎప్పుడు ఇవన్నీ ఎక్కడ వ్యాపించింది? విశ్వం అంతా ఎక్కడ వ్యాపించింది? ఆత్మశక్తిలో వ్యాపించింది. సో ఈ ప్రోతం యథార్థత ఇప్పుడు కనపడుతున్న అన్నింటిలో కూర్చోబడి ఉన్నది ఏంటి? ఇప్పుడు మనలో ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి లేకపోతే మనం బతకం, చచ్చిపోతాం. ఓ చెట్టులో ప్రాణశక్తి లేకపోతే ప్రాణశక్తి ఎదగదు, బతకదు, చనిపోయింది అంటారు. ఓ జంతువులో ప్రాణశక్తి లేకపోతే కదలదు, మిగిలినట్లో మనకు తెలియదు అంతే. వీటన్నింటిలో ప్రోతం పోయబడి ఉంది, కూర్చబడి ఉంది. ఏంటి? ఆత్మశక్తి. విశ్వమంతా ఆత్మశక్తిలోనే వ్యాపించి ఉన్నది. సర్వవ్యాపకమైనటువంటి ఆకాశం అనేటువంటి ఆత్మతత్వంలో, ఆత్మశక్తిలో, శుద్ధబుద్ధ నిర్మల స్వరూపమైనటువంటి ఆకాశంలో. ఆకాశం నిర్మలంగా ఏంటి చెప్పండి? మేఘాలు వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి, మేఘాలతో ఆకాశానికి సంబంధం లేదు. ఆకాశంలో మనం కూడా తిరుగుతున్నాం. కార్లు వేసుకొని, బస్సులు వేసుకొని, రైళ్లు వేసుకొని నడుచుకుంటూ మొత్తం ఖాళీలోనే మనం తిరిగేది. ఆ ఖాళీ అంతా ఆకాశమే. ఎక్కడైనా అది అంటుకుందా? ఎవరినైనా పట్టుకుంటుందా? ఎవరైనా దాన్ని పట్టుకోగలుగుతున్నారా? అది దేనికి అంటుకోదు. అదే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే ఏంటో తెలుసా? ఎన్ని తనలో జరుగుతున్నా, ఎన్ని తనలో తిరుగుతున్నా దేన్ని అంటుకోవట్లేదు.
దాని స్వగుణం చెడట్లేదు. అది శుద్ధత్వము అంటే. అలా నీ స్వగుణాన్ని చెడగొట్టుకోబాక. నీ స్వగుణాన్ని చెడగొట్టుకుంటే ఏమైంది? క్షుద్ర చిత్తం అయింది. అది నువ్వు ఎవరితో కలిస్తే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు అంటారు. ఆడ అలవాట్లు మనం చేసేసుకుంటాం, మన అలవాట్లు వాళ్ళు చేసేసుకుంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలవాట్లు నేర్చేసుకుంటాం. ఒక సినిమా చూస్తే అలవాట్లు, ఏదన్నా వింటే అలవాట్లు, ఎవరేం చదివితే అలవాట్లు, ఏది చూస్తే అది కావాలి, అన్నిటికీ అతుక్కుపోతున్నాం మనం. క్షుద్ర చిత్తం అంటే అది. మంచి బట్టలు చూసాం, అవి కావాలి. ఎవరో కారు కొనుక్కున్నారు, అది కావాలి. ఎవరో పెన్ను కొనుక్కున్నాడు, అది కావాలి. ఎవరో పెన్సిల్ కొనుక్కున్నారు, అది కావాలి. ఏది కనపడితే అది కావాలంటే చిత్తం దానికి అతుక్కుపోతుంది. అతుక్కుపోతే క్షుద్ర చిత్తం. శుద్ధ బుద్ధ స్వరూపం అంటే ఏంటో తెలుసా? దేనికి అతుక్కోదు. అన్నీ ఉంటాయి అక్కడ, అన్ని తిరుగుతూ ఉంటాయి, అన్ని కదులుతూ ఉంటాయి. ఆకాశతత్వం, దానిలో మేఘాలు పోతా ఉంటాయి. మేఘాలు అతుక్కున్నాయి పొందడానికి లేదు. అది దేన్ని అతుక్కోవట్లేదు. మనుషులు తిరుగుతారు, గ్రహాలు తిరుగుతున్నాయి, మొత్తం విశ్వం అంతా దానిలోనే తిరుగుతుంది. కానీ అది దేనికి అంటుకోలేదు. కానీ మొత్తం విశ్వానికి ఆధారమే అది. కనబడుతున్న విశ్వానికి అంతటికే ఆధారమే అది. విశ్వం అంతా దాని మీదే, ఆకాశపు తెర మీదే విశ్వం అంతా నడుస్తుంది. నడుస్తున్న విశ్వములో విభిన్నంగా మనకు కనపడుతున్న అన్నింటిలో కూర్చోబడింది కూడా అదే ఆత్మశక్తి. కానీ అది దేన్ని అంటుకోలేదు. అది దేనికి అంటుకోదు. అంటుకోవటం ఏంటి? ఏం లేదు, కోరికలు. ఏది కావాలి, ఏది కనపడితే అది కావాలని అంటుకుపోతా ఉంటాం. అందుకని ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవడం కాదు, శ్లోక ప్రకారంగా ఆ చెప్పింది కరెక్టే. కానీ అంతవరకు అర్థం చేసుకుంటే సాధన కుదరదు మనకి. ఇప్పుడు మనం మామూలు మనుషులు. ఆయన చదువుతుంది ఎవరికి? జనక మహారాజుకి. జనక మహారాజు ఎవరు? అసలు ఇది చెప్పడానికి ముందు జనక మహారాజు స్టోరీ ప్రతి దాంట్లోనూ ముందు గుర్తు చేసుకుంటూ వస్తున్నాను ప్రతి శ్లోకంలో. ఎందుకంటే అది తెలియకపోతే మనం ఎలా ఉండాలో తెలియదు. జనక మహారాజు అప్పటికే ఏ స్థితికి వచ్చారంటే, అష్టావక్ర మహామునిని జ్ఞానం, ఆత్మజ్ఞానము నాకు బోధించండి అని అడిగినప్పుడు, బోధించేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. నువ్వు నన్ను గురువుగా అంగీకరించావా? అంగీకరిస్తే బోధిస్తానన్నాడు ఆయన. అంటే నేను అంగీకరించానన్నాడు ఆయన. ఎలా అంగీకరించావు అంటే ఆయన చెప్పాడు, గురువుగా మిమ్మల్ని ఒకసారి నేను అంగీకరించానంటే నా తనువు, నా మనస్సు, నా రాజ్యం మొత్తం మీకు ఇచ్చాను. ఇప్పుడు నాదేం లేదు ఇక్కడ అన్నాడు. మీకు గురుదక్షిణగా ఇస్తాను, ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం బోధించండి అన్నాడు. అంటే ఏంటి? నేను లేని స్థితి. ఇప్పుడు మీరు ఇది విని మళ్ళీ గురువులకి వెళ్ళి డబ్బులు ఇస్తామని చెబుతారు. గురువులకి వెళ్ళి తనువులు, మనసులు అర్పిస్తా ఉంటారు. అసలు మీ డబ్బు తీసుకునేవాడు, మీ తనువు తీసుకునేవాడు, మీ మనసు తీసుకునేవాడు గురువు ఎందుకు అవుతాడు? కావలసినవాడు గురువు అవడో. కావాలి అన్న భావన ఉన్నవాడు ఎవడో గురువు అవడో. నిన్ను ఉపయోగించుకునేవాడు ఎవడో గురువు అవడో. నీకు ఉపయోగపడేవాడే గురువు అవుతాడు. నిన్ను ఉపయోగించుకోకుండా నీకు ఉపయోగపడేవాడు గురువు అవుతాడు. అసలు నీతో ఏ పని లేదు. అసలు నీతో ఏ అవసరం ఉన్నా అతను గురువు ఎందుకు అవుతాడు? లేదా ఆమె గురువు ఎందుకు అవుద్ది? స్త్రీలు పురుషులకు ఇక్కడ ఉండేది. ఎందుకని వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నవాళ్ళు గురువులు కాదు. అందుకే అష్టావక్రమం ముందే చెప్పాను, ఆత్మజ్ఞానం ఇది. ఆత్మజ్ఞాన స్థాయిలో మాటలు మీరు కింద ఏమైనా చేసుకోవచ్చు. ఇది సంపూర్ణమైన ఆత్మజ్ఞాన స్థాయిలో చెప్పబడుతుంది, కింద స్థాయిలో కాదు. కింద స్థాయిలో మీరు మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, మీ ఇష్టం, మీకు నచ్చినవన్నీ చేసుకోవచ్చు. ఎందుకని ఎవరి కులాల కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరకాళ్ళు కుల సంఘాలు పెట్టుకున్నారు, మత సంఘాలు పెట్టుకున్నారు, దైవ సంఘాలు పెట్టుకున్నారు. ఆఖరికి పనిచేసే చోట కూడా పనిచేసే ఉద్యోగస్తులు ఎవరికాళ్ళు ఉద్యోగ సంఘాలు పెట్టుకుంటారు. కార్మిక నాయకులు ఉంటారు. వాళ్ళు అన్నిటికీ సంఘాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. అన్నింటిలో ఉంది ప్రజలే. అలా మీరు భక్తి మార్గంలో కూడా బోర్డు పెట్టుకోవచ్చు. కానీ ఆత్మజ్ఞాన మార్గంలో ఏం పెట్టుకోవడానికి ఉండదు. నేను నుంచి అసలు ఆశించేవాడు గురువు ఎవడు. అయితే శిష్యుడిగా నీ లక్షణం ఏముండాలి మరి? ఆయన నేను ఇచ్చేశాను అన్నాడు. ఏమి ఇచ్చేశాను? ఆయన చక్రవర్తి, రాజ్యాన్ని ఇచ్చేశాను కాబట్టి నాకు రాజ్యం లేదు, ఇప్పుడు అది మీదే. ఎవరిది? అష్టావక్ర మహామునిది. ఇప్పుడు ఇంకేముంది నా దగ్గర? మొత్తం రాజ్యం ఇచ్చారంటే ఇంకా అంత మొత్తం ఇచ్చేసాడుగా సంపదలంతా. నా శరీరం ఉంది, నా మనసు ఉంది, ఈ రెండు కూడా మీకు ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు నాకు బోధించండి, నేను మీ శిష్యుడిని. అంటే ఏంటి? నేను అనే భావాన్ని పోగొట్టేసుకున్నాను. నేను ఈ శరీరం అనే పరిమిత భావన కానీ, నేను, నాది, నా వాళ్ళు అనే భావాన్ని తీసి పక్కన పెట్టేశాను గురుదేవా. ఇప్పుడు ఖాళీ చేసేసాను మనసును, మీరు చెప్పండి నాకు ఎక్కుద్ది అన్నాడు. అది అందులో రహస్యం. అది
నేను నాది నా వాళ్ళు అనేది తీస్తే ఖాళీ అయితే కదా, బుర్ర ఖాళీ అయితే కదా, మనసు ఖాళీ అయితే కదా, లోపల ఖాళీ ఉంటే కదా జ్ఞానంతో కూడటానికి నింపటానికి. గురువు దగ్గర జ్ఞానం ఉంది కానీ ఎలా నింపుతాడు? నువ్వు ఖాళీ చేయాలిగా. అందుకని ముందు ఆయన ఖాళీ చేసేసుకున్నాడు. ఖాళీ చేయాలంటే ఏం చేయాలి? వీటిని ఎవరొకరికి ఇవ్వాలిగా, గురువు గారికి ఇచ్చాడు. అప్పుడు గురువు గారు ఏం చెప్పాడు తెలుసా? ముందు ఆత్మజ్ఞానం చెప్పలా. నువ్వు ఇవ్వగానే పుచ్చుకునేవాడు గురువు కాదు. నువ్వు తీసుకెళ్లి దక్షిణలు అక్కడ పెట్టి, డబ్బులు అక్కడ పెట్టి, సేవలు చేసి, ఏదో చేసి నిన్ను వాడేసుకునేవాడు. అసలు ఎవరైనా భూమి మీద గురువు అనే పదమునకు అర్హులు కారు. కాదని నన్ను మీరు తిడతానంటే తిట్టండి, నాకు దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది నేను చెప్పేది ఆత్మజ్ఞాన స్థాయిలో. కాదండి మేము కింద స్థాయిలో మేము ఏదో చేసుకుంటాం, మేము ముడుపులు పుచ్చుకుంటాం, అవి చేసుకుంటాం, ఇది చేసుకుంటాం, అన్ని లేకుండా ఎలా కుదురుతుందండి అంటే అది మీ ఇష్టం. అది ఇదేం చెబుతుంది? సంపూర్ణ ఆత్మజ్ఞానంలో అష్టావక్ర మహర్షి ఏం పుచ్చుకోలేదు. నేను యాజ్ ఇట్ ఈజ్గా అష్టావక్ర మహాముని చెబుతున్నా. ఇందులో నా సొంత పైత్యం ఎందుకు? అప్పుడు అష్టావక్ర మహాముని ఏం చెప్పారు? ఆయన రాజ్యం ఇచ్చేశాడు, తనువు మనసు ఇచ్చేశాడు. అప్పుడు అష్టావక్ర మహాముని నేనే రాజునని రాజ్య సింహాసనం మీద కూర్చోలా. అసలు ఆయన దాని గురించి భావించలా, పట్టించుకోవాలి. ఆయన ఏమన్నారు తెలుసా? నాకు ఇచ్చేసావు కదా అన్ని. ఇచ్చేసానండి గురువు గారు, మొత్తం మీయే. అయితే ఇప్పుడు నీళ్ళు కాదు, నాదంటే ఏది లేదు, నీకు లేదు గురువు గారు, నేను నాది నా వాళ్ళనే భావన లేదు నాకు. తీసాను, ఖాళీ అయిపోయింది. ఓ పని చెయ్యి, నువ్వు నాకు ఇచ్చేసావు కదా ఇవన్నీ, ఇంతకు ముందు నీవని ఎలా భావించుకొని పరిపాలన చేసి ఎలా జీవించావో ఇప్పుడు నాకు ఇచ్చావు కదా ఇవన్నీ మా గురువు గారు అనుకొని సేమ్ అలాగే చేసేయాన్ని. అలాగే పరిపాలించే, అలాగే జీవించు. కానీ ఇవన్నీ మా గురువు గారు అనుకొని జీవించు. అందుకు ముందు నావి అనుకొని జీవించు, నేను రాజును అనుకొని జీవించు, ఇప్పుడు మా గురువు గారు అనుకొని జీవించు, పరిపాలించు యథాతథంగా. ఇంతకు ముందు ఎలా జరిగింది అలా భావ మార్పు అంతే. ఇప్పుడు ఇదంతా నాది, నీ శరీరంతో సహా నీ మనసుతో సహా నాది. కానీ నాది అనుకొని నువ్వు పరిపాలించు. నీ రాజ్యం నాది, నీ శరీరం నాది, నీ మనసు నాది. మళ్ళీ నీ దగ్గర ఉన్నాయి తీసేసుకో, నాకేం అక్కర్లా. నాది అనుకొని పరిపాలించుకో. వాడు గురువు అండి. నువ్వు ఇచ్చిన వాళ్ళ పుచ్చుకొని సంకన పెట్టుకెళ్ళేవాళ్ళు అష్టావక్ర మహాముని స్థాయికి సరిపోరు. మిగిలిన వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. ఆ అష్టావక్ర మహాముని, అష్టావక్ర గీత చెబుతున్నాను కాబట్టి ఆ స్థాయి చెబుతున్నా, అక్కడ ఉన్నది చెబుతున్నా. అప్పుడు చెప్పడం మొదలు పెట్టారు ఆయన ఆత్మజ్ఞానం. అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది, ఎవరికి అర్థమవుతుంది, అసలు ఇది విని దీన్ని పొందగలిగిన అర్హత ఎవరికి ఉంటుంది? వెంటనే అందరూ వినొచ్చు. అలాంటి వాళ్ళు అందరూ వినేస్తారు, పుస్తకాలు చదువుకుంటారు, ఉపన్యాసాలు కూడా చెప్పేస్తారు. నేను చెబుతున్నాగా, కానీ నేను దాన్ని పొందలా. ఎందుకని పొందలేదంటే నేను మామూలుగా క్షుద్ర చిత్తతాం, అదిగా ఆ చిన్న భావనలోనే మరీ క్షుద్రమైనటువంటి చెడు ఆలోచనలు లేవు. కానీ నా కుటుంబం ఉంది, నా గొడవ ఉంది, నా జీవితం ఉంది, నా మనసు అక్కడే పనిచేస్తుంది, నా కుటుంబం సెటిల్ అవ్వలేదు, నేను ప్రపంచంలోనే ఉన్నాను, నా భౌతిక ధర్మాలన్నీ పాటించుకోవాలి. నిజమైన పనులు చేయకపోవచ్చు, నేను మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేయకపోవచ్చు, కానీ దేహభావంలో నేను ఇవన్నీ ఉన్నాను, చేసుకున్నాను. కానీ ఆత్మజ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో, ఎవరికి వస్తుంది అంటే తన తనువు మనస్సుతో సహా నేను పోగొట్టుకోగలిగిన వాడికి. అదే చెబుతున్నారు ఇక్కడ. నాయన నేను నాది నా వాళ్ళు అనేటువంటి క్షుద్ర చిత్తం, అది మనసు పరిమితులు ఇరికిచ్చేస్తుంది, నిన్ను శరీర భావనలు ఇరికిచ్చేస్తుంది. ఎంతసేపు నేను నేను నేనని పంచేంద్రియ సుఖాలకు పరుగులు తీస్తుంది, దాని చేత తప్పులు చేయిస్తుంది. అలాగే నా వాళ్ళు నాది అంటూ పరిగెత్తిస్తుంది. వాళ్ళ కొరకు నా కొరకు అనేక తప్పులు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఏదైనా చేయించేస్తుంది. అది అంతటికైనా సమర్థురాలు ఆ మనసు. ఏ మనసు? క్షుద్ర మనసు, నీచమైన మనసు. అందులో ఇరుక్కుపోవాక మరి ఏం చేయాలి? శుద్ధ బుద్ధ స్వరూపంగా జీవించు. అప్పుడు అదే మనసు ఏమవుతుంది? నిర్మల మనసు అవుతుంది, శుద్ధ మనసు అవుతుంది, బుద్ధ మనసు అవుతుంది, అంటే జ్ఞాన మనసు అవుతుంది. పవిత్ర నిర్మల స్వరూపంగా భావనతో జీవించు. అదే మనసు శరీర భావంలోకి వెళ్ళినప్పుడు, నేను శరీరం అనుకున్నప్పుడు, నేను నాది నా వాళ్ళు అనుకున్నప్పుడు క్షుద్ర మనసు అవుద్ది. ఇప్పుడు జనక మహారాజు ఏం చేశారు? క్షుద్ర మనసును ఖాళీ చేసేశారు, గురుదక్షిణగా ఇచ్చేశారు. అయ్యా నాకు రాజ్యం లేదు, మీకు ఇచ్చేశాను, నేను చక్రవర్తిని ఇప్పుడు కాదు, సామాన్యుణ్ణి. నా శరీరం కూడా మీకు అర్పించేశాను, ఇప్పుడు శరీర భావన కూడా లేదు, నేను మీ బానిసను, మీరేం చెబితే అదేంటో నాకు సొంత భావం లేదు. నా మనసును కూడా మీకు అర్పించేశాను, నేనేం సొంత ఆలోచన చేయను, సొంత భావన నా లోపల పుట్టదు. అంటే ఆల్రెడీ అంత స్థాయికి వచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది సాధన చేయాలి.
నేను అనే భావాలలో ఇరుక్కుపోకుండా, మనం ఇస్తే పుచ్చుకోవడానికి ఎవరు లేరు, ఎవరన్నా గురువులు ఉన్నారేమో ఇచ్చేద్దామని వెళ్ళబాకండి, మోసపోతారు, సర్వం నాశనం అయిపోతారు. విషయాన్ని అర్థం చేసుకొని మీ ఇంట్లో మీరు కూర్చొని చక్కగా సాధన చేసుకోండి. అందుకే మన స్థాయి నుంచి సాధన చెబుతున్నా. ఆయన చెప్పింది జనక మహారాజు స్థాయికి, ఆయన చెబుతున్నది ఆయన స్థాయిలో అష్టావక్ర మహాముని. కానీ మనం ఆచరించవలసింది మన స్థాయి నుంచి. మన స్థాయి నుంచి ఆచరించేటప్పుడు ఆ శుద్ధత్వాన్ని, సంపూర్ణమైనటువంటి నిర్మలాకాశ స్థితి భావననే మంచితనంగా, మంచిగా, ధర్మంగా ఆచరించటమే జీవితం. అంటే మంచి మనసు, క్షుద్ర మనసు కాదు, ధర్మ మనసు. అందుకని ఇప్పుడు ఏమైందని అక్కడ మనసు ఖాళీ చేసేసాడు జనక మహారాజు. ఏం మనసును ఖాళీ చేశాడు? నేను రాజుని, చక్రవర్తిని అనే మనసు ఖాళీ చేశాడు. నేను ఈ శరీరం అనే భావనను ఖాళీ చేశాడు. ఈ శరీరంతో అనుభవించిన నా రాణి, నా రాజ్యం, నా సుఖాలు, నా భోగాలు అనే మనసు ఏది ఉందో దాన్ని ఖాళీ చేసేసాడు. మొత్తం ఖాళీ అయిపోయింది. కాబట్టి అష్టావక్ర మహాముని అందులో ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని నింపుతున్నారు. ఆత్మజ్ఞానం నింపబడుతున్నప్పుడు కూడా ఏంటది? మనసే. కానీ ఇప్పుడు అది ఆత్మజ్ఞాన మనసు, నిర్మల మనసు, నిర్మల ఆకాశంలో స్వచ్ఛంగా ఉన్న మనసు అది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు మహాత్ములు. మానవునకు బంధమునకు గాని మోక్షమునకు గాని కారణము మనసే. మనసు లోపల వైపుకు ప్రయాణిస్తే మోక్షము, మనసు బయట వైపుకి ప్రయాణిస్తే బంధము. బయట వైపు కంటే శరీరం నుంచి ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి ప్రయాణిస్తే బంధము, అదే క్షుద్ర చిత్తం. అయితే బయట వైపుకు ప్రయాణించడం అంత క్షుద్రమా? కానే కాదు. నీ శరీరాన్ని పోషించుకోవడం, నీ శరీరాన్ని నిలుపుకోవడం, నీ శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవడం, నీ శరీరానికి అవసరమైనటువంటి నీ కుటుంబ సభ్యులు, నీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం, ఇదంతా ధర్మ మార్గంలో చేయటం అంతా శుద్ధబుద్ధ స్వరూపమే. మన స్థాయి నుంచి ప్రయాణించాలి. జనక మహారాజు రాజ్యం వదిలేలా, రాణుల్ని వదిలేలా అవన్నీ పరిపాలించారు. ఒక్క జనక మహారాజే ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా రాచరికాన్ని నిర్వహిస్తూ, సమస్త కార్యములు చేస్తూ, ఎటువంటి కాషాయాలు ధరించకుండా మళ్లీ చక్రవర్తిలా కొనసాగింది ప్రపంచ చరిత్రలో ఒక్క జనక మహారాజు. యథావిధిగా ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే గడిపాడు ఆయన. కానీ ఆత్మజ్ఞాన తత్వాన్ని అష్టావక్ర మహాముని ద్వారా తెలుసుకొని పొంది సాధన చేసి జీవన్ముక్తుడయ్యి అలా జీవించాడు, దేన్ని అంటుకోకుండా. అందుకని జనకుడిని మించినటువంటి గొప్ప వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఋషులు, మునులు, యోగులు అయి ఉంటారు. రాజ్యాలు చేస్తున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఎన్ని వదిలిపెట్టేసిన వాళ్ళు, భోగాలలో లేని వాళ్ళు కాదు. ఈయన భోగాలలోనే ఉండి, రాజ్యాలలోనే ఉండి, కుటుంబంలోనే ఉండి, రాణులతోనే ఉండి, పరిపాలన చేస్తూనే, ప్రజలందరినీ పరిపాలిస్తూనే జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు. అది మనకు అష్టావక్ర మహాముని ఇప్పుడు నేర్పుతుంది. అందుకని మన జీవితంలో జీవన్ముక్త స్థితి జీవిస్తాం మనం. కానీ అంటుకోం. దేనికి అంటుకోం? చెడుకు అంటుకోం. శరీరం ఉందిగా, శరీరానికి ఆకలికి అన్నం పెట్టాలి, చక్కగా మంచిగా పెడతాం. శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, మంచిగా చేస్తాం. నా భార్య పిల్లలు అంతా ఉన్నారు. ఇప్పుడు జనక మహారాజుకి రాజ్యం ఉంది, రాణులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకున్నారు. ఆయన ఏది వదిలి పారిపోలేదు. అసలు ఏది వదిలి వెళ్ళమని అష్టావక్ర మహాముని చెప్పలేదు. లోపల ఖాళీ చేశారంతే. దాన్ని క్షుద్రమైన ఆలోచనలతో నింపకుండా, నేను ఈ శరీరం అనేటువంటి పదే పదే స్వార్థభావంతో నింపకుండా ఖాళీ చేసి జ్ఞానభావంతో నింపుకున్నారు. జ్ఞానభావం ఆచరణలోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది? ధర్మం అవుతుంది, మంచి అవుతుంది. అందుకని మంచిగా అనుభవించండి, మంచిగా తినండి, మంచిగా జీవించండి, మంచిగా కట్టుకోండి, మంచిగా బతకండి, అన్ని మంచిగా చేసేయండి. చెడులోకి అసలు వెళ్ళబాక. చెడులోకి వెళ్తే క్షుద్ర చిత్తం అది, మంచిలో ఉంటే అదే జ్ఞాన చిత్తం అది. అందుకే చిత్తము నీ లోపలికి ప్రయాణిస్తే మోక్షం వస్తుంది నీకు. నిన్ను నువ్వు గమనించుకుంటూ, నీలో చెడులు గమనించుకుంటూ, చెడులు తొలగించుకుంటూ నీ లోపలికి నువ్వు వస్తే మోక్షం. అదే చిత్తము ఇంద్రియాలను పట్టుకొని, శరీరం పట్టుకొని, శరీర భావనతో ఇంద్రియ సుఖాల కోసం, ఇంద్రియ అవసరాల కోసం ప్రపంచంలోనే నిరంతరం తిరుగుతుంటే క్షుద్రం, చెడు పనులు చేస్తావు. నిన్ను నువ్వు గమనించుకుంటూ చెడుని సరి చేసుకొని నీకు అవసరమైన వాటిని పొందడానికి నువ్వు ప్రపంచంలోకి వెళ్ళొచ్చు, ఏం తప్పులేదు, ధర్మము మంచి. అప్పుడు అది జ్ఞాన చిత్తం, శుద్ధ బుద్ధ స్వరూపం. అందుకని శుద్ధ బుద్ధ స్వరూపము నువ్వు. అష్టావక్ర మహాముని చెబుతుంది అది. ఈ విశ్వం అంతా ఆత్మశక్తి చేత నిండబడి ఉంది, వ్యాపించబడి ఉంది. త్వయా వ్యాప్తమిదం విశ్వం, త్వయి ప్రోతం యథార్థత. యథార్థానికి అన్నింటిలోనూ ఇదే కూర్చబడి ఉంది.
ఆత్మశక్తికి భిన్నంగా ఏం లేదు. ఆత్మశక్తి ఎవరు? నువ్వే. త్వం నీవే. అయితే అది ఏంటంటున్నావు నువ్వు? శుద్ధ బుద్ధ స్వరూపం. శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం. శుద్ధ బుద్ధ స్వరూపం త్వం. నువ్వు శుద్ధ బుద్ధ స్వరూపాన్ని అన్నప్పుడు ఆచరణలో మరి నేను ఇప్పుడు శరీరం ఉందిగా, శుద్ధ బుద్ధ స్వరూపాన్ని అంటే నేను నిర్మల ఆకాశం అయిపోలేదుగా. ఆకాశంలో మేఘాలు వెళ్ళినా, గ్రహాలు తిరిగినా, గోళాలు తిరిగినా, విమానాలు వెళ్ళినా, ర్యాకెట్లు వెళ్ళినా అది అంటుకోదంటే బాగానే ఉంది. ఎందుకంటే అంటుకోవడానికి ఏమి లేదు. మనం తిరుగుతున్నా అది అంటుకోదు కింద నేల మీద, బాగానే ఉంది. కానీ మనం అవ్వలేదుగా, మనం శరీరంతో ఉన్నాంగా. కాదు, భావనలో అంటుకోకుండా ఎలాగంటే జీవించేది? అన్నం తినాలిగా, కుటుంబం ఉందిగా, కుటుంబ జీవితం గడపాలిగా, భార్య భర్త పిల్లలు అన్నీ ఉన్నారుగా, పంచేంద్రియ సుఖాలు ఉన్నాయిగా, పంచేంద్రియ అనుభవాలు కలుగుతున్నాయిగా, అన్నీ వదిలేయాలా? ఏది వదలొద్దు, ధర్మంగా అన్ని అనుభవించు, దేనికి అంటుకోకు. ఆకలేసింది అన్నం తిను, కోరికొచ్చింది తీర్చుకో, ధర్మంగా ఏదేం చేసుకో. భార్య ఉంది, భర్త ఉన్నట్టు తీర్చుకో, కోరిక తీర్చుకో. పిల్లలు ఉన్నారు, చక్కగా నీ స్థాయిలో నువ్వు చదివించుకో, నువ్వు పెంచుకో, నువ్వు పెద్ద చేసుకో. ఇది ఇలాగే జరగాలని అంటుకుపోబాక, ఇది ఇలా జరగకూడదు అనుకొని అంటుకుపోబాక. ధర్మంగా మంచిగా సాగిపోతా ఉండు, అంటే సృష్టి సాగిపోతానే ఉంటుందండి. అలా శరీరం ఉన్నంతకాలం అలా సాగిపో. శరీరం ఉంది కాబట్టి అలాగే సాగాలి. ఎందుకంటే శరీరధారులు మనం మన వైపు నుంచి చెప్పుకోవాలి, ఆ మహానుభావుల వైపు నుంచి చెప్పుకుంటే కదా. వాళ్ళకి శరీరం ఉన్నా కూడా ఆ స్థితుల్ని దాటేశారు, వాళ్ళ ఆత్మతత్వాన్ని పొందేశారు. మనం ఇంకా మనం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం, వాళ్ళు పైనుంచి మనకి విషయాన్ని చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నారంటే అనంత ఆకాశతత్వంలో ఎంత హయ్యెస్ట్ స్టేజ్ ఉందో అక్కడ కూర్చొని ఉన్నారు అష్టావక్ర మహాముని. కొద్దిగా ఆయన కింద పాదాల దగ్గర కూర్చొని ఉన్నారు జనక మహారాజు. వీళ్ళందరూ ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం అంటారు ఎత్తయింది. అలా ఆత్మజ్ఞానంలో అత్యున్నత స్థితిలో కూర్చొని మనకు చెబుతున్నారు. దేహభ్రాంతిలో దేహస్థితిలో ఉన్నటువంటి మనకే, మనసు ఉంది, శరీరం ఉన్న మనకే ఆత్మజ్ఞానాన్ని చెబుతున్నారు. వాళ్ళిద్దరి ద్వారా అందుతుంది. అష్టావక్ర మహాముని కంటే కొంచెం కింద ఆయన పాదాల దగ్గర జనక మహారాజు ఉన్నారు. అక్కడ అంత ఎత్తు నుంచి, అంటే ఇంకా అంతకంటే ఎత్తు లేదు, అదే ఆత్మజ్ఞానంలో హైయెస్ట్ వాళ్ళు కూర్చున్న ప్లేస్. అక్కడి నుంచి చెప్పబడుతున్న విషయాన్ని వినేసినంత మాత్రాన్ని మనం అక్కడికి వెళ్ళిపోలేం కదా. అందుకని అక్కడికి వెళ్ళడానికి అనుకూలంగా మన నుంచి మాట్లాడుకోవాలి. అందుకని ఈ శుద్ధ బుద్ధ స్వరూపం ఏమవుతుంది? ఇప్పుడు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి అనంతాత్మశక్తి ఏదో అది నువ్వే, అంటే మనలో ఉన్న ప్రాణశక్తి. అదే అన్నింటిలో కూర్చోబడింది, అది నువ్వే. ఓకే, అదే మనలో ఉన్న ప్రాణశక్తి. ఆ శుద్ధ బుద్ధ స్వరూపం నువ్వే. ఓకే, నేనే. ఏంటి? ఆ నిర్మల ఆకాశం నేనే, ఆ నిర్మల ప్రకాశించేటువంటి ఆ జ్ఞానం నేనే, సర్వజ్ఞానము నేనే. ఓకే, కానీ ఇప్పుడు మరి నేను ఆచరణలో ఏం చేయాలి? నేను మామూలు మనిషిని కదా. అదైతే నాకు అర్థమైంది. నేను ఇప్పుడు మామూలు మనిషిగా ఏం చేయాలి? ఏమీ లేదు, మంచిగా బతికంతే. సింపుల్. ఎవరిని ఇబ్బంది కలిగించకు, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకు. నీ పక్కన ఉన్న నీ భార్య భర్త పిల్లలతో సహా ఎవరిని ఇబ్బంది పెట్టకు. నువ్వు బతికిన అన్నాళ్ళు ఈ సృష్టిలో నీకు తగిలిన ఏ మనిషిని, ఏ జీవిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు జీవించు. అదే శుద్ధబుద్ధ స్వరూప జీవనం. ఎందుకని? అది శరీరానికి. శరీర జీవనం ఎలాగో శుద్ధబుద్ధ స్వరూప జీవనం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా జీవించటం. మనసుకు ఎలాగో శుద్ధబుద్ధ జీవనం అంటే నిరంతరం మనసులో సద్భావాలు, సదాలోచనలు, ఈ జ్ఞాన మననం చేసుకుంటూ శరీరాన్ని కరెక్ట్ గా నడుస్తున్నానా లేదా గమనించుకుంటూ, చెడులోకి వెళ్తున్నానా మంచిలోనే ఉన్నానా చూసుకుంటూ, చెడులోకి వెళ్తుంటే మంచిలోకి మరల్చుకుంటూ ఉండటమే మనసుకి శుద్ధబుద్ధ స్వరూపం. ఇలా సాగితే ఆటోమేటిక్గా అనంతాత్మశక్తిని స్వరూపులు మనమని ఆత్మతత్వాన్ని మనం పొందుతాం, జీవన్ముక్తులు అవుతాం. ఖచ్చితం అది. అందుకని వాళ్ళు పైనుంచి చెబుతున్నారు, మనం దాన్ని అర్థం చేసుకుని కింద నుంచి సాధన చేసుకుంటూ వెళ్ళడానికి వీలుగా చెప్పుకోవాలి. అందుకని జీవితంలో ఉన్నాం మనం, జీవనంలో ఉన్నాం మనం, కుటుంబ జీవితంలో ఉన్నాం మనం. ప్రపంచంలో 100కి 100 ఎక్కడో కోటాను కోట్లలో 10 మంది 20 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ సంసార జీవితాల్లోనే ఉంటారు. కాబట్టి సంసార జీవితాలు వదిలేయమని ఎవరూ చెప్పలేదు. ఈ జ్ఞానం మొత్తం విన్నటువంటి జనక మహారాజు సంపూర్ణంగా రాజ్యాన్ని మళ్ళీ నిర్వహించారు, సంసార జీవితం గడిపారు. మామూలు సంసార జీవితం కాదు, కుటుంబ జీవితం కాదు, రాణులతో కాదు, పిల్లలతో కాదు, యావత్ ప్రజలని పరిపాలించారు చక్రవర్తిగా. ఏది వదలలేదు ఆయన.
జీవన్ముక్తుడు అంటే వదలటం కాదు, అన్నిటితో జీవన్ముక్తుడుగా కలిసి ఉండటం. ఆ స్థితిని తెలుసుకోండి. అది ఎలా అని అడగబాకండి, మంచిగా జీవించడమే. అంతకంటే సింపుల్గా ఇంకా అనుకోవడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిరంతరం మంచిగా జీవించండి, మంచి ఆలోచనలు చేయండి. ఆ మంచిలోంచి ఆటోమేటిక్గా అనంత ఆత్మతత్వానికి వెళ్ళిపోతాం. అదే శుద్ధ బుద్ధి స్వరూపం. అలా రోజు చక్కగా ఈ మంచి విషయాలు, ఆత్మజ్ఞాన విషయాలు, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. ఈ రోజు చెప్పుకున్నటువంటి మొదటి అధ్యాయం 16వ శ్లోకం, అష్టావక్ర మహాముని అనేటువంటి ఓ మాస్టర్ ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని జనక మహారాజుకు చెబుతుంటే మనందరం కూడా విన్నాం. దానికి నాకు అనిపించిన, నాకు తోచిన, నాకు అర్థమైన విశ్లేషణలు చెప్పాను. మీకు నచ్చి బాగుండే అర్థమైంది అనిపిస్తే తీసుకొని ఆచరించుకోండి. ఆచరణ ఒకటే మంచిగా ఉండటమే. ఆ మంచినే ధర్మము అన్నారు. అంతే. పుస్తక భాషలో ధర్మము, గ్రంథ భాషలో ధర్మము, మహాత్ముల బోధ భాషలో ధర్మము, ఆచరణాత్మకమైనటువంటి సామాన్య వాడుక భాషలో మంచి. అలా బతకడమే. అలా బతుకుతూ వెళ్తే ఆచరణ సాగుతున్నట్టే. కాబట్టి మనం ఇలా సాగుదాం. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చలేదు, ఇతను సరిగ్గా చెప్పలేదని మీకు అనిపిస్తే దయచేసి నేను క్షమించే విషయాన్ని ఇక్కడికి వదిలేయండి. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. వినేసి వదిలేయకండి. మంచిగా ఉంటున్నానా లేదా రోజు పరిశీలించుకోండి. ఆత్మజ్ఞానం ఊరికనే వచ్చేస్తుంది, చాలా తేలిక. అదేం కష్టమైన విషయమే కాదు. కానీ అది కొద్ది కొద్దిగా వస్తుంది. ఎలా మన శరీరం చిన్ననాటి నుంచి, మనం పుట్టిన నాటి నుంచి మనం తీసుకుంటున్న ఆహారం వలన కొద్ది కొద్దిగా ఎదుగుతుందో, మీ శరీరం ఎదుగుటం మీకు తెలుసు? అసలు ఎవరికైనా నా శరీరం ఇప్పుడు ఎంత ఎదిగింది అని ఎవరికైనా తెలుసా? ఎదుగుదల పరిణామం ఎలా జరుగుతుందో తెలుసా? తెలీదు. కానీ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పోయినాక మార్పులు కనబడతా ఉంటాయి. అసలు కొన్ని రోజుల్లోనే ఎక్కువ తింటే లావుగా మనకే అనిపిస్తాం, మళ్ళీ తిండి తగ్గిస్తుంటే సన్నబడతా ఉంటాం. కానీ ఆ మార్పు ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అలాగే ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ జ్ఞానం లోపల ఇంకిపోతా ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. వస్తుంది, మార్పు వస్తుంది. కంగారు పడకండి, తొందరపడకండి. శరీర ఎదుగుదలకే, శరీర తరుగుదలకే 100 సంవత్సరాల టైం ఉంది. జ్ఞానం ఎలా తెలుస్తుంది? అసలు నీకు శరీరం పదార్థం కనపడుతుంది. అక్కడ జ్ఞానం కనపడేది కాదు. అనంత ఆత్మశక్తి, ఆకాశ స్వరూపం. దాని ఎదుగుదలను ఎలా కనిపెడతావు? నీ ఆచరణ ద్వారా కనిపెడతావు. నువ్వు మంచే చేస్తూ ఉంటే, నీకు మంచి ఆలోచనలే వస్తూ ఉంటే, నీకు చెడ్డ ఆలోచనలు రాకుండా ఉంటే, వచ్చిన చెడ్డ ఆలోచనలు నువ్వు అదుపు చేయగలుగుతూ ఉంటే, చెడ్డ పనులు నువ్వు చేయకుండా ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు గుర్తే. అంతే సింపుల్. అందుకని ట్రై చేయండి. ఇందులో పెద్ద విషయం ఏముంది? చెడు పనులు చేయకుండా ఉండలేమా? అబద్ధాలు ఆడకుండా ఉండలేమా? మోసాలు చేయకుండా ఉండలేమా? కుళ్ళు కుతంత్రాలని ఎవరి నాశనాలు కోరుకోకుండా ఉండలేమా? ఈర్ష్యశీలకు లోనవ్వకుండా ఉండలేమా? అదంతా మనమే ఉండాల్సింది. ట్రై చేయండి, ఉండిపోవచ్చు. రోజు ఇలా వింటూ ఉంటే, రోజు మననం చేసుకుంటూ ఉంటే, మీలో చెడంతా సబ్బుతో, సరుఫుతో ఉతకబడినటువంటి మురికి బట్టకు మురికి ఎలా పోద్దో అలా మనలోంచి చెడు తొలగిపోద్ది. అయితే రోజు పోయేవరకు ఉతుక్కుంటా ఉందాం. ఏముంది అందులో? పెద్ద విశేషం ఏం కాదు. మన శరీరం అన్న భావంలో కొన్ని చెడ్డ బుద్ధులు వచ్చి ఉంటాయి. ఆ చెడును గుర్తిద్దాం. శరీర భావనలో ఎప్పుడు స్వార్థంలో కాస్త చెడు వస్తుంది మనిషిలోకి. ఆ చెడును గుర్తిద్దాం, పోగొట్టుకుందాం. జ్ఞానం చెడుకు మందు. రోజు మంచి విషయాలు వింటూ ఉండండి. మంచిని కాస్త మననం చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. మీలో ఉన్న చెడుని పోగొట్టుకోవాలని మనసులో అనుకుంటూ ఉండండి. అదే పోద్ది. అక్కడికి పోద్ది. ఇన్ని వెంటంటే ఎందుకు పోదు? అసలు వెంట మొదలు పెట్టారంటేనే మీరు పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని అర్థం. కాబట్టి ఖచ్చితంగా పోద్ది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.